निस्सा अरे करो करो जरा जलसा हसानी दपा मगरेसा अरे करो करो जरा जलसा ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీస్ అ హ్యూమన్ సునామీ తెలియాలనుకుంటే డేంజర్ బాబు you've got to believe me है सारी गमा पदनिसा अरे करो करो जरा जलसा जलसा है सानी दबा मगरेसा अरे करो करो जरा जलसा నమస్కారం శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి, గెలుచుకోవడానికి నలుగురు వచ్చారు. వారే శ్రీకాకుళం, కృష్ణా, నిజామాబాద్, ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్. వెల్కమ్. చెప్పండి మీ గురించి. నా పేరు షణ్ముఖమ్మ. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు బైరాగి గారు, మా అమ్మగారి పేరు బుచ్చమ్మ. మా అమ్మగారు ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ. ఉంటారు నాన్నగారు? రైస్. రైస్. ఓకే. ఏమైనా మా కోసం బస్తాలు? తప్పకుండా మేడం. అంతా ఇది అయినా పంపించాలా ఏమిటి? రోజు తినే ప్రతి ముద్దలోనూ మీ నాన్నగారి పేరు రాసి ఉన్నామా చెప్పసలు. ఏం పని చేసినా ఫైనలీ ఆ ముద్ద తినాల్సిందేగా. ఖమ్మం నుంచి వాసవి. హాయ్ సుమా. హాయ్. మై నేమ్ ఇస్ వాసవి. ఏదో ఒకటి కన్ఫర్మ్ చేసేయండి. నా హస్బెండ్ పేరు సంతోష్. నాకు ఒక బాబు. నా హాబీ సింగింగ్, డాన్సింగ్. ఓకే. ప్రియా ఫ్రమ్ కృష్ణా జిల్లా. హాయ్ సుమా. నేను విజయవాడ నుంచి వచ్చాను. మా హస్బెండ్ పేరు సతీష్, తను సివిల్ ఇంజనీర్. 2 బాబులు నాకు. ఓకే. నా హాబీస్ వచ్చేసి ఈ మధ్య కోలాటంలో కూడా జాయిన్ అయ్యాను. ఓ వెరీ గుడ్. సో స్టిక్ తో బాగా ఆడుతున్నారు అనమాట. అవును. మీ వారు జాగ్రత్తగా ఉండాలి. మా పిల్లలు కూడా భయపడతారు, చేతులు ఎప్పుడు స్టిక్ ఉంటుందని. అవునా? కొడతారా ఏంటి మీరు? ఉంటది కదా. ఉంటుంది అంతే, భయపడ. అది చూసే భయపడతారు. మనం ఎక్కడ కొడతాం చెప్పండి. స్కూల్లో అయితే ఒకటే ఉంటుంది, నా చేతిలో 2 ఉంటాయి కదా. 2 కోలాలు ఉంటాయి అందుకు. ఓకే. నిజామాబాద్ నుంచి లాస్యా. హాయ్ సుమా. హాయ్. నేను లాస్యా. నేను నిజామాబాద్ నుండి వచ్చాను. మా హస్బెండ్ పేరు అనిల్ కుమార్. నాకు పాప సహస్ర. తనకు మీరంటే చాలా ఇష్టం. ఓకే. నేను యోగా ట్రైనర్ ని. మీరు యోగా ట్రైనరా? ఓ వెరీ నైస్. శ్రీ మురళీ మోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి అన్ని తప్పు సమాధానాలే చెప్పాలి, తెలుసు కదా. ముందుగా మనము ఖమ్మం వాళ్ళతో మొదలెడుతున్నాము. రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గండు చీమకి ఎన్ని కాళ్ళుంటాయి? 50. గబ్బిలాలు ఎక్కడ వేలాడతాయి? అల్మారాలో. పట్టు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుంది? ఒంటిలోంచి. బాదాం కాయలు ఏ చెట్టుకి కాస్తాయి? వేప చెట్టుకి. కిలో జీడిపప్పు ఎంత బరువు ఉంటుంది? 50 కిలోలు. కొబ్బరికాయ నుండి ఏ నూనె వస్తుంది? నువ్వుల నూనె. వేప చెట్ల నుండి వచ్చే. ఓకే. గండు చీమకి 50 కాళ్ళు ఉంటాయంట. గండు చీమ ఎప్పుడైనా కుట్టిందా మిమ్మల్ని? లేదు, కుట్టలేదు. కుట్టలేదా? ఎప్పుడు మిమ్మల్ని కుట్టిందా? కుట్టింది. సినిమా పరిభాషలో చెప్పాలంటే ఎలా కుట్టింది? అదిగో ఆ సినిమాలో పాట ఉంది, సింహాద్రి. చీమ 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 ప్రేమ చీమ చీమ చీమ. ఓ అలా కుట్టిందా? మొన్న కుట్టేసి మళ్ళా నిన్న కుట్టేసినంటే పిల్ల నువ్వంటే దానికి ఎంత ప్రేమో. నువ్వు తెడతా ఉన్నా. ఇంకో పాట. గండు చీమా కుట్టేసింది, గండు చీమా కుట్టిందయ్యో కాడు నాది, అయ్యో కుట్టిందయ్యో చెయ్యి నాది. గుండు సూది గుచ్చుకుంటే నేను పాడిన పాటని మార్చి నువ్వు పాడకూడదు. ఓకే. నెక్స్ట్. గబ్బిలాలు అల్మారాలో వేలాడతాయి. ఓకే. పట్టు ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుందంటే నూతి నుంచి అంట.
బాదాం కాయలు వేప చెట్టుకి కాస్తాయి. కిలో జీడిపప్పు ఎంత బరువు ఉంటుందంటే 50 అన్నారు. గండు చీమ కాళ్ళు 50 అన్నారు. సో ఒక 50 తీసేస్తున్నాం. కొబ్బరికాయల నుండి నువ్వుల నూనె వస్తుందంట. ఓకే, 5 రాంగ్ చెప్పారు. 50 పాయింట్లు. మీరు ఏమైనా అడుగుతారా నన్ను? ఎవరైనా అడగాలనుకుంటున్నారా? ఏమైనా క్వశ్చన్? నేను ఒక జోక్ చెప్తాను, చెప్పండి. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు కదా, అందుకు మాట్లాడుకుంటున్నారు అనమాట. భర్త ఒక రోజు తాగేసి ఇంటికి వచ్చాడు అనమాట. అయిపోయింది వాడి పని. అయితే అవలేదు. భార్య అడుగుతుంది, మీరు నాకు ఎప్పుడు తాగనని చెప్పారు కదా, ఎందుకు ఇలా తాగేసి వచ్చారు అని అడుగుతుంటే, దీపావళి వస్తుంది కదే అందుకే తాగేసి వచ్చాను అని చెప్పాడు అనమాట. అప్పుడు భార్య ఆశ్చర్యంగా, దీపావళికి మీ తాగడానికి ఏంటండి సంబంధం అని అడిగింది. అప్పుడు ఆయన అన్నాడు, దీపావళి రోజు మన పిల్లాడు రాకెట్ కాల్చుకోవడానికి సీసా మీ బాబు తెస్తాడా ఏంటి అని చెప్పి కోసం ఆయన తాగాడన్నమాట. ఎంత పెద్ద మనసు ఆయనకి. ఓకే లాస్యా, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. పేపర్ దేని నుండి తయారు చేస్తారు? ఇసుక నుండి. చెక్క టేబుల్ దేని నుండి తయారు చేస్తారు? కట్టె నుండి. రబ్బర్ చెట్ల నుండి ఏమొస్తుంది? నూనె. కెమెరాతో ఏం చేస్తారు? చేపలు పడతారు. పెళ్లిలో ఫోటోలు వీడియోలు దేంతో తీస్తారు? వీడియోతో. చెర్రీకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 1. టీవీ పాడైతే ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి? టీవీ యాంకర్ దగ్గరికి. టైం అప్. పేపర్ ఇసుక నుండి తయారు చేస్తారు. ఇసుక పేపర్ ఏమో ఏమిటేంటో కనిపెడుతూ ఉన్నారు తెలుసా? అసలు మనం అనుకున్నామా మనం ఇక్కడ ఫోన్ లో మాట్లాడుకుంటుంటే అక్కడ వినపడతారు అని? లేదు లేదు. మనం ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళని మనం చూడగలుగుతాము అని, అక్కడ వాళ్ళు ఏదో లెటర్ పంపిస్తే వెంటనే మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అని. ఈ టెక్నాలజీలు అన్నిటితో పాటు ఇంకొక కొత్త టెక్నాలజీ వచ్చేస్తుందంట. అదేంటో నేను చెప్పేస్తున్నాను మీకు. చెప్పండి. బయో ఐస్ అంట. బయో ఐస్ అంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకునే ఐస్ కాదు, కళ్ళు. ఈ కళ్ళల్లోకి ఆ బయో ఐస్ కనుక వచ్చేసినట్టయితే మనము ఇప్పుడు గాలిని, వెలుతురిని, గ్యాసుల్ని చూడలేకపోతున్నాం కదా, వాటన్నిటినీ కూడా మనం చూడొచ్చంట. అంటే మన పక్కనే ఉండే వాళ్ళు ఎవరైనా నేను కాదు అనడానికి లేదు ఇక. ఈ దగ్గర నుంచి అది వస్తుంది నాకు కనిపిస్తుంది అని చెప్పేసి ఇలాంటివి కూడా కొత్త కొత్త ప్రయోగాలు వస్తున్నాయి. ఒక గోడ ఉంటే దాని లోపల నుంచి కూడా మనం చూసేయొచ్చంట. కంప్లీట్ స్కానింగ్ చేసేయొచ్చంట. పైగా జూమ్ ఇన్ జూమ్ బ్యాక్ లు కూడా అయిపోతాయంట. అప్పుడు సీసీ కెమెరాలు ఎక్స్రేలు జరిగిపోతాయంట. యా. సో ఫ్యూచర్ లో ఇలాంటివి రావచ్చేమో అని ఒక అంచనా, అంతే, నిజం కాదు. ఏమో చెప్పలేము. ఇవన్నీ కనిపెట్టిన వాళ్ళు అవి కూడా కనిపెట్టరా ఏంటి? చెక్క టేబుల్ దేని నుండి తయారవుతుందంటే చెక్క నుండి అన్నారు. కరెక్ట్ ఆన్సర్. రబ్బర్ చెట్ల నుండి నూనె వస్తుందంట. కెమెరాతో చేపలు పడతారంట వీళ్ళ ఊర్లో. పెళ్లి ఫోటోలు వీడియోలు దేంతో తీస్తారంటే వీడియోలతో అన్నారు. ఇవ్వలేము. జెర్రీకి ఒక కాల్ ఉంటుందంట. టీవీ పాడైతే టీవీ యాంకర్ దగ్గర కావాలంట. అంటే నేనే రిపేర్ చేస్తా దాన్ని. 5 రాంగ్. 50 పాయింట్లు. కృష్ణా జిల్లా ప్రియా, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్టర్ చేతిలో ఏముంటుంది? బల్పం. గుడికి వెళ్ళేటప్పుడు పూజ బుట్టలో ఏం తీసుకెళ్తాం? కెమెరాలు. గోరింటాకు దేనికి వాడతాం? వాసన చూడటానికి. పూర్వం నాగలి దేనికి వాడేవారు? ఇల్లు శుభ్రం చేసుకోవడం. శిల్పాలని చెక్కేవారిని ఏమంటారు? డాక్టర్. సూదితో ఏం చేస్తారు? గుచ్చుకుంటాం. గడ్డపార దేనికి వాడతారు? బట్టలు కుట్టడానికి. ఇటుకలు దేంతో? టైం అప్. డాక్టర్ చేతిలో బలపం ఉంటుంది. వినిపిస్తారా వచ్చిన వాళ్ళకి? అవును. నోట్లో పెట్టండి. ఆనండి. థర్మామీటర్ బదులు బల్పం. దాంతోనే ఫీవర్ చూస్తారా? లేటెస్ట్. బల్పం మాడిపోతుంది. అంత టేస్ట్ కాదు, ఫీవర్ ఎక్కువ ఉంటే బల్పం మాడిపోతుంది. బల్పం సైజ్ తగ్గింది అనుకో ఫీవర్ లేదు. గుడికి వెళ్ళేటప్పుడు పూజ బుట్టలో కెమెరాలు పెట్టుకొని వెళ్తారంట. పూల్ కామన్ కదా. మా ఆయన కూడా తీసుకోవాలి కదా సెల్ఫీలు. అలాగే అక్కడ ఏం జరిగినా ఇంట్లో తెలిసిపోతుంది కదా. గోరింటాకు వాసన చూడడానికి పెట్టుకుంటారంట. పూర్వం నాగలి ఇల్లు శుభ్రం చేయడానికి వాడేవారు. శిల్పాలని చెక్కేవారిని డాక్టర్ అంటారు. ఇది ఒక రకంగా నిజమే తెలుసా? ఈ మధ్య ఈ ఒబేసిటీ క్లినిక్స్ అవన్నీ వచ్చేసాయి కదా. కాస్మెటాలజీ సర్జన్స్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే శరీరాలు ఎలా ఉన్నా సరే వాటిని చెక్కుతున్నారు. సైజ్ 0 చేసేస్తున్నారు కదా. సైజ్ 0 చేయొచ్చు. మీకు ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ లో చేసిస్తున్నారు. ఒకప్పుడు మనం ఎలా పుట్టామో అలాగే బతకాలి అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఎలా పుట్టినా ఎలాగైనా బతకొచ్చు అని అయిపోయింది. ముక్కు బాలేదా? మార్చుకో. చెవులు బాలేవా? మార్చుకో.
పెదవులు లావుగా ఉన్నాయా? సన్నగా చేద్దాం. సన్నగా ఉన్నాయా? లావుగా చేసుకో. ఏమైనా చేసుకోవచ్చు. డబ్బులు ఉండాలే గాని, ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఈ మధ్య డబ్బులకు కూడా లోటు వచ్చింది. డబ్బులు పెరిగింది. సూదితో ఏం చేస్తారు అంటే గుచ్చుకుంటాయి అన్నారు. ఇది గుచ్చుకోవడం కరెక్టేగా. అది కాకుండా ఇంకేమైనా చెప్పుండొచ్చు. గడ్డపార బట్టలు కుట్టడానికి వాడతారంట. ఇలా త్వరగా అయిపోద్ది రేంజిలో. కదా. అందుకే నీ చీర అంత నైస్ గా ఉందా? అవును, రాంగ్ చెప్పారు. 60 పాయింట్లు. షణ్ముఖం, రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇటుకలు దేనితో తయారు చేస్తారు? బియ్యపిండి. కూరగాయల బుట్టలో ఏముంటాయి? మేక పిల్లలు. హైదరాబాద్ లో బోర్లు ఎందుకు వేస్తారు? పెట్రోల్ కోసం. షుగర్ దేనితో తయారు చేస్తారు? కిరోషన్. హోలీ పండుగ రోజు ఏం చేస్తారు? డాన్స్ వేస్తారు. చార్మినార్ కి ఎన్ని పిల్లర్లు ఉంటాయి? 66. పాలకూర పప్పు దేంతో చేస్తారు? పాలు. ఇటుకలు బియ్యం పిండితో తయారు చేస్తారా? ఇంకా ఇల్లు అంతే అలానే ఇల్లు. కట్టారా ఏంటి? కాదు, వాళ్ళ నాన్నగారు వరి పండిస్తారు కాబట్టి ఆవిడకి ఈజీగా అలా ఈజీ దొరుకుతుందమ్మా. అవుతుందని. కూరగాయల బుట్టల్లో మేక పిల్లలు ఉంటాయంట. హైదరాబాద్ లో బోర్లు పెట్రోల్ కోసం వేస్తారంట. ఇంకెక్కడో పెట్రోల్ తీసుకురావడం ఎందుకు? ఇక్కడే ఇక్కడే దొరుకుతుంది. వేసుకోవచ్చు. షుగర్ దేంతో తయారు చేస్తారు? కిరోసిన్ తో. హోలీ పండుగ రోజు ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు. యా, Dance చాలా మంది చేస్తాం చేస్తారు. కదా. ఇది కరెక్ట్ ఆన్సర్. చార్మినార్ కి ఎన్ని పిల్లర్లు ఉంటాయి? 66. 56. 66 ఏదో something. అలా ఎలా కరెక్ట్ గా చెప్పగలిగారు? 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్. వారేవా ఏమి ఫేస్ లో ఫేస్లు ఎలా వస్తాయో ఏమిటో చూద్దాం. మాడిపోయి ఉంటాయా? మాడకుండా ఉంటాయా? సన్నగా పామిన చపాతీల్లాగా ఉంటాయా? లేదా బాగా కలిసిన మొక్కజొన్నల్లాగా ఉంటాయో చూద్దాము. షణ్ముఖం, బానే ఉంది. ఇది డి వెంకటేష్. మాడిన మొక్కజొన్న కాదు, ఉడకబెట్టిన మొక్కజొన్నలా ఉంది. మహేష్ బాబ్. మహేష్ బాబ్. బి మహేష్. సరే, పాష్ గా పిలిచింది. మహేష్ బాబ్. అయిపోయిందా? ఇంకా ఫైనల్ చేయలేదు, చెప్పుకోవచ్చు నువ్వు. బి మహేష్ బాబ్. ఉమ్, డి వెంకటేష్. ఉమ్, సి నాగ చైతన్య. ఉమ్. ఏ ఏ కనిపించట్లేదు. నాని. ఏ నాని. ఫైనల్. ఓకే, మరి చూద్దామా ఏ నాని అవునా కాదా? ఇట్ ఈస్ నిఖిల్, నాట్ నాని. కొంచెం అలా అనిపించింది. ముక్కు ఒకటేలాగా అనిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? నిఖిల్ ముక్కు మహేష్ బాబు ముక్కు పక్కన పక్కన పెడితే అది నాని ముక్కులా తయారవుతుంది. ఇప్పుడు బి మహేష్ బాబు చూద్దామా? హలో హైసలకడి బాబా నన్ను సోకులకడి కోవా ముత్తనక ముత్తులతో మురిపించవా. హలో పిట్ట నడుము పిల్లు నీ వాళ్ళు చూపు వల్ల నేను మరి తేలికగా పడిపోనల్లా. ఆ మహేష్ బాబు కరెక్ట్ గా చెప్పినందుకు నువ్వు అంత డాన్స్ చేయక్కర్లే. ఎవరైనా మహేష్ బాబుని గుర్తుపడతారమ్మా. నెక్స్ట్ చూద్దాం. సి ఎవరన్నావు? నాగ చైతన్య. నాగ చైతన్య లాగా ఉందా? డౌట్ వస్తుంది. కాదు నానిలాగా. మీకు ఎవరిలాగా ఉంది? నానిలాగా. నాని లాగా కదా. చూద్దాం. నాగ చైతన్య. అందరం రాంగ్ అయ్యాం, తనే కరెక్ట్ అయింది. అయితే గొప్పే. ఇప్పుడు జి. జి ఎవరు? వెంకటేష్. వెంకటేష్ గారు కరెక్టా? కరెక్ట్ కరెక్ట్. చూద్దాం. Come on, come on, come on, come on, come on, everybody say. Namo namo Venkatesa, namo namo Venkatesa, namo namo Venkatesa, namo namo Venkatesa. ఏడు కొండల బాలాజీ డియర్ ఎంత గొప్పది స్వామి నీ పవర్. నీ వల్లే మారింది నా జాతకం కలర్. చేసావే మా ఇద్దరిని మేడ్ ఫర్ ఈచ్ అదర్. చెప్పుకున్నా నీకు నా లవ్ మ్యాటర్. ఇచ్చుకున్నామయ్య పక్కా ఆన్సర్. నీ మాయ సూపర్ మారింది ఫ్యూచర్. అందుకే అందుకు థ్యాంక్ యూ మై డియర్. ఓకే, సో 4గిట్లో 3 కరెక్ట్, 30 పాయింట్లు. కృష్ణా జిల్లా ప్రియా చూడండి. ఓ
బాగుంది ఫేస్. ఏ నగ్మ, బి అనుష్క, సి భూమిక, డి జెనీలియా. జెనీలియా ఫైనల్. ఫైనల్. కొంచెం డౌట్ ఉంది కదా. డి అర్థం కాలేదు. ఓకే, ఏ నగ్మ కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. ఓకే చూద్దాం. కరెక్ట్. బి అనుష్క. అనుష్క. అనుష్కేనా? మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? సమంత. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? షణ్ముఖ. ప్రియా. కాదు సుమా గారు. నేను హీరోయిన్ కాదు, నేను యాంకర్. నేనే గనక ఆ రంగంలోకి వెళ్ళానంటే వాళ్ళకి చాలా పోటీ అయిపోతుందని నేను వెళ్ళట్లేదు. ప్రియా. యాక్చువల్ గా నాకు ఇష్టమే, నాకంటే కూడా మా వారికి ఇంకా ఇష్టం అనుష్క అంటే. ఓకే, అయితే మీరు ఆలోచించాల్సిన విషయం. వాసవి. శ్రీదేవి. శ్రీదేవి. ఇక్కడ చాలా సేపటి నుంచి వెయిటింగ్, నేను ఎప్పుడు అడుగుతానా అని. ఓకే, బి చూద్దాం. సైజ్ 0 స్టిల్ అనుకుంటాను. బూరెలు తిన్న చందమామలా ఉంది. చందమామ కన్నా గుండుగా ఉంది. ఓకే, సి ఎవరన్నారు? భూమిక. భూమిక కరెక్టా? కరెక్ట్ అనిపిస్తుంది. 50-50. 50-50. మీకేమనిపిస్తుంది? భూమిక కాదు, ఎవరో తెలియదు. కాజల్ అనిపిస్తుంది. నాకు ఐశ్వర్యరాయ్ అనిపిస్తుంది. చూద్దాం. ఐశ్వర్యరాయ్ అయినా అమ్మ అవుతే కొంచెం లావ్ అవ్వాల్సిందే, చూసారా? అవునవును. డి జెనీలియా చెప్పాను. యాక్చువల్ నాకు అది డౌట్. మరి పళ్ళు వరుస అలా ఉంది. ఆ పళ్ళు వరుస అలానే పళ్ళ వరుస అలాగే ఉందా? ముక్కు వరుస, మూతి వరుస? నాకు తాప్సీ అనిపిస్తోంది. చూద్దాం. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా. ఓన్లీ 2 కరెక్ట్, మీకు 20 పాయింట్స్. హీరోయిన్స్ రాకూడదు అనుకున్నాను, నాకే వచ్చింది అది. చూసారా, మీ ఆయన ఫేవరెట్ హీరోయిన్ అనుష్క వచ్చింది. అది ఒకటే చెప్పగలిగాను కదా. లాస్యా చూడండి. ఏంటి మొహం ఇంత వికృతంగా ఉంది? ఏంటి? ఏ మీనా, ఆ బి నిత్య మీనన్, ఆ మంచిదైంది, వీళ్ళు నలుగురు అక్క చెల్లెలుగా పుట్టలేదు. ఎవరైనా ఒకళ్ళకి ఈ పోలికి వచ్చి ఉండేది. డి సిమ్రాన్, సి తెలియట్లేదు. ఏ మీనా, ఆ, బి నిత్య మీనన్, సి రాశి, డి సిమ్రన్. ఫైనల్. ఓకే. ఏ మీనా. ఎంతమంది ఒప్పుకుంటున్నారు మీనా అని? చూద్దాం. దట్స్ రైట్. మరి బి నిత్య మీనన్. నిత్యా మేనన్ కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఓకే, సి రాశి. రాశి. రాంగ్. ఎందుకో డౌట్ కాదనిపిస్తోంది. రాశి కాదనిపిస్తోంది. రాశి కాదు. మరి ఎవరు? రాశి అయితే కాదు. రాశి అయితే కాదు. చూద్దాం. ప్రియమణి. నేను కూడా గుర్తుపట్టలేకపోయాను. జి సిమ్రన్ అన్నారు. ఏమంటారు? త్రిష. ఆ? త్రిష. త్రిష. త్రిష కాదు, త్రిష. త్రిష. పర్లేదులే, త్రిషానే. చూద్దాం. సో ఎన్ని? 20. 2 కరెక్ట్, 20 పాయింట్స్. ఖమ్మం వాసవి చూడండి. ఏ అల్లు అర్జున్, ఆ అల్లరి నరేష్, డి అల్లరి నరేష్, డి బాలకృష్ణ, సి రామ్. రామ్. ఫైనల్ రామ్. ఏ అల్లు అర్జున్. చూద్దాం.
yourself on the dance floor. Till, yeah, till mange more. Let's see what life has in store. All cloth pehne tippe. ఆమె అల్లు అర్జున్ స్టెప్స్ ఎంత బాగా చేసిందో బి అల్లరి నరేష్ చూద్దాము. అమ్మా అల్లరి నరేష్ కే సి. నా ఆన్సర్ కరెక్ట్ అయిందని. సి మీరు రామ్ అన్నారు కదా. అవునండి. ఏమంటారు? నితిన్ కాదు. నితిన్. నితిన్ ఎస్ నితిన్. నితిన్ చూద్దాం. దట్ ఇస్ నితిన్. ఇప్పుడు జి బాలకృష్ణ గారు మీసాల్ని బట్టి చెప్పేశారు కదా మీరు. మీ వారు అలాంటి మీసాలు పెంచుకుంటే మీకు నచ్చుతుందా? నచ్చదు. అంటే మీ ఇష్టం వచ్చినట్టు ఆయన మీసాలు పెంచాలా? అదేం లేదు. ఆయనకంటూ ఒక ఇది లేదా? అది లేదా? అలా అని కాదు, అదైతే నాకు మంచిగా సూట్ అవుతారు కదా అట్లా. ఓకే, మీ వారు పెంచుకోవచ్చా? మా వారు పెంచుకోవచ్చా? మీ ఇష్టం ఆ, అవ్వచ్చా? మీ వారు మా వారు నేను అన్మ్యారీడ్. మా వారు నేను ఇంకా అన్మ్యారీడ్. మా వారు తను అన్మ్యారీడ్. చిచిచి వాళ్ళ వారు తను అన్మ్యారీడ్. మీరు? మా ఆయన ఏ ఫ్యాషన్ చేసినా ఇష్టమే, కానీ తను చేయరు. అది అలా ధైర్యం అన్నమాట మీకు. మీ వారు పిల్లిగడ్డం పెంచుకుంటే మీకు ఇష్టమేనా? ఎందుకు? మీసంతో ప్రాబ్లం ఏంటి, పిల్లిగడ్డంతో ఓకే ఏంటి? అది కొంచెం మరీ గంభీరంగా ఉంటది కదా, చూడడానికి భయంగా ఉంటుంది. ఓకే. పిల్లలు భయపడతారు. మీకు? మీకు పిల్లిగడ్డం లేదండి? మీకు అసలు గడ్డాలు మీసాలు ఇష్టం లేదా? క్లీన్ షేవ్ గా ఉండాలి ఎప్పుడు, ఎందుకంటే మనకు కుచ్చుకుంటా ఉంటాయి కదా. నిజం చెప్తే ఎవరికి అచ్చిరాదంటారు కదా. ఏం లేదు, మీకు వచ్చేస్తే చాలు. నవ్వుకుంటున్నారు. ఓకే ఓకే, సో అది అర్థమైపోయింది నాకు మీ ప్రాబ్లం ఏంటో. ఓకే, డి బాలకృష్ణ గారు మీ మీసాల వల్ల వచ్చింది ఇదంతా. చూద్దాం. పిల్లాని కళ్ళకున్న కాటుకేమో సూపర్, అల్లున ఎత్తుకున్న మల్లె పూలు సూపర్, అద్దాయి పండు లాంటి కుక్కలేమో సూపర్, ఒడ్డున దొప్పుకున్న తీర బొమ్మ సూపర్, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ జరగంట లూగుతుంటే గంట సూపరే. కుర్రాడు పెట్టుకున్న కళ్ళ జోడు సూపర్, పైకెత్తి కట్టుకున్న కళ్ళ లొంగి సూపర్, వేసుకున్న కొంటి చైన సూపర్, గుండీలు వెంక ఉన్న గుండెదమ్ము సూపర్, మిసాన్ని తిప్పుతుంటే నువ్వు సూపరే, నీ వేషాలు చూడబోతే ఎంత సూపరే. ఓకే, థ్యాంక్ యూ. గుచ్చుకోలేదుగా. 30 పాయింట్లు. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. తెలుగు వాక్యం వస్తుంది, రివర్స్ లో ఉంటుంది. బజర్ నొక్కి ఐడెంటిఫై చేయండి. ఓకే, ఒక్క అక్షరం తప్పిపోయినా ఇవ్వం 10 సెకండ్ల లోపే ఆన్సర్ చెప్పాలి. మొదటి వాక్యం. కృష్ణప్రియ. హలో ఎవరండి, మిస్డ్ కాల్ ఉంది. హలో ఎవరండి, మిస్డ్ కాల్ ఉంది. కరెక్టా? కరెక్టే. చూద్దాం. హలో ఎవరండి, మిస్డ్ కాల్ ఉంది. కరెక్ట్, 10 పాయింట్లు. మీకు సంగతి తెలుసా, కృష్ణ అండ్ ప్రియ కలిపితే బాగుంది, కృష్ణప్రియ. నా పేరు కూడా అదే. అవునా? మీ జిల్లా కూడా అదే, బాలకృష్ణ ప్రియ. బాలకృష్ణ గారు కూడా ఉన్నారా? ఓకే, నెక్స్ట్ వాక్యం. ప్రియా. మేమిద్దరం మాకిద్దరు మరి మీకు. మేమిద్దరం మాకిద్దరు మరి మీకు. ఎందుకో రాంగ్ కాదా? కరెక్టా? నువ్వు చూడనే లేదా? సరే చూద్దాం. మేమిద్దరం మాకిద్దరు మరి మీకు. 10. అవునా, మీకిద్దరా? ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలా? ఏం చదువుతున్నారు? ఫస్ట్ బాబు 3rd క్లాస్, సెకండ్ బాబు LKG.
ఓకే, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మీరు పెద్దగా అయ్యి? నేనేం అనుకోవట్లేదండి. ఈ మనం generation అనుకున్నది లో వాళ్ళు ఇలాగే చదవరు, మారిపోయింది వాళ్ళు కదా? అనుకున్నది వాళ్ళు చేస్తారు అంతే. ఒకప్పుడు జనరేషన్ లో ఏమో అనుకునేవాళ్ళు వాడిని డాక్టర్ ని చేద్దాం అనుకుంటున్నాను, వాడిని ఇంజనీర్ ని చేద్దాం అని. అలా ఇప్పుడేమో అనుకుని- వాడు ఏదో ఒకటి చదివితే చాలు అనే పొజిషన్ లో ఉన్నాం. మనం అలా ఇప్పుడు అనుకోని generation వాళ్ళు fast గా చదవకపోతే ఉంది కదా ఫీల్ సుమా. అవ్వాలి. ఎందుకు వాళ్ళది వాళ్ళు చదువుకుంటారు. చదువుకుంటున్నారా ఇప్పుడు? ఎల్కేజీ ఇప్పుడు generation fast ఇప్పుడు గా ఉంది చదువుతారు, కదా సుమా. తర్వాతే చదవరు. మీ పిల్లలు? మా బాబు ఒక్కడే అండి, ఓకే, ఏం చదువుతున్నాడు? ఎల్కేజీ. ఓకే, మీకు మా పాప సహస్ర, ఏం చదువుతుంది? PP1. PP1 అదేంటి? ఎల్కేజీ. ఎల్కేజీ. ఇప్పుడు ఎల్కేజీకి నర్సరీలకి చాలా పేర్లు వచ్చేసాయి. PP1, PPA, MBA అవన్నీ అప్పుడే చదివేస్తున్నారు వాళ్ళు. ఓకే, నెక్స్ట్. కృష్ణప్రియ, నీ మనసు నాకు తెలుసు. అవునా? అయితే చెప్పు, నా మనసులో ఏముంది? ఇవాళ పార్టిసిపెంట్స్ అందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. అమ్మో అమ్మో, నిజం చెప్పేసావు కదూ. అంతే, నేను ఎప్పుడు అంతే. చూద్దాం. నీ మనసు నాకు తెలుసు. కరెక్ట్ ఆన్సర్ 10. ఈ రౌండ్ లో ఇప్పటి వరకు 3 మీరే చెప్పేశారు, పైగా ఎవరికి ఇవ్వలేదు, టాస్కులు రాలేదు. లాస్ట్ చూడండి. లాస్య, ఇంకోసారి చూపించరా? ఇంకోసారి చూపించారు బజర్ నొక్కాక. స్టార్ మహిళకి ఎంపిక అయ్యాను. కాదు, మరి స్టార్ మహిళకి నేను సెలెక్ట్ అయ్యాను. ఎంపిక కాదు, సెలెక్ట్ అంటారు మీరు. అక్కడ అదే ఉంది. ఓకే, స్టార్ మహిళ నేను ఇప్పుడే సెలెక్ట్ అయ్యాను. స్టార్ మహిళకి నేను ఎంపిక అయ్యాను అన్నారు మీరు. అయ్యాను. చూద్దాం. స్టార్ మహిళకి నేను ఎప్పుడో సెలెక్ట్ అయ్యాను. నేను ఎప్పుడో చెప్పలేదు మీరు. సో -10. గోవిందా గోవిందా. ఎవరైతే వింత వంటకం ఐటమ్స్ చెప్తారో ఎలా రెడీ చేయాలో అంటే అంటే చెప్తారో. ఎలాగా? ఫినాయిల్ రసం, ఆ, వేపాకు పప్పు, మనిషి లివర్ ఫ్రై ఎలా చేస్తారు చేయకూడనివి అవి చెప్పాలా వీళ్ళు? మీరు ఎవరైతే చెప్తారో ఆ ఐటమ్ చూసి నాకు నోరు ఊరాలి. ఊరుతుంది, నీకు కళ్ళు కూడా ఊరుతాయి. కమాన్ ప్రియా, నువ్వు మొదలెట్టు. నువ్వేం వంటకం చేస్తున్నావు ఇవాళ? ఫినాయిల్ సాంబార్. ఫినాయిల్ సాంబార్. దీనికి కావాల్సినటువంటి ముఖ్య పదార్థాలు 4 కంకర రాళ్ళు, ఆహా, ఒక 5 మేకులు, ఒక 4 చీమలు. మెయిన్ ఇంగ్రీడియంట్ చెప్పలేదు. ఫినాయిల్ ఎంత? 1 లీటర్ ఫినాయిల్. ఇప్పుడు తయారు చేయు విధానము. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ ఫినాయిల్ వేసి దాంట్లో ఈ రాళ్ళు, మేకులు, చీమలు, ఇంకా కొద్దిగా ఇటుక పొడి, ఇవంతా బాగా ఇవన్నీ వేసి బాగా మగ్గాలా? బాగా మరగనిచ్చి వాసన బాగా వచ్చాక ఫినాయిల్ వాసన ఊరుతుంది మీకు నోరు. దాంట్లో కొద్దిగా వేపాకులు వేసి ఇంకా స్మెల్ బాగా రావడానికి బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా టేస్ట్ బాగా పెంచటం కోసం వేడివేడిగా మీ వారికి వడ్డించడమే. కొంచెం పోపు వేసుకోవాలి అందులో. ఫినాయిల్ సాంబార్ బాగా టేస్ట్ రావాలి కదా. ఆ పోపు కోసం ఒక చిన్న బండి పెట్టుకొని అందులో కొద్దిగా యాసిడ్ వేసి, యాసిడ్ కొంచెం మరిగాక దాంట్లో కొద్దిగా ఇసుక, నా కడుపులో తినక ముందు నుంచే ఏదో గుడుగుడు సౌండ్ వస్తుంది. వాళ్ళకి అలవాటు. చాలు, ఆ పోపు అక్కడతో ఆపేసి. బాగుందా సాంబారు? నాకు చాలా టేస్ట్ గా నచ్చలేదంట. నచ్చలేదా? ఈవిడేం చెప్తారో చూద్దాం. ఒకసారి నీకే నచ్చుతుంది. షణ్ముఖమ్మ, గన్నేరు పప్పు ఉంటది కదా, దాన్ని కోసి చక్కగా ముక్కలు చేసేసి ఒక బౌల్ తీసుకొని గ్యాస్ మీద పెట్టి ఆ గన్నేరు పప్పుని అదే వాటర్ వేసి అందులో పంచదార వేసి మిల్క్ వేసి జీడిపప్పు, బాదం, పిస్తా ఏమంటివి అన్ని వేసేసి రావడానికి ఎంత ప్రిపరేషన్ అమ్మా. అవి వేసేసి ఈ గన్నేరు పప్పు కోసింది ఉంటది కదా అది అందులో వేసి బాగా పోయేటప్పుడు కూడా స్వీట్ తినేసి పోవాలని. నెయ్యి తింటే సూపర్ గా ఉంటది. సూపర్. పప్పు పప్పే. వాసవి, నేను లివర్ ఫ్రై చెప్తాను. చనిపోయిన మనిషి లివర్ ని మంచి అందంగా కోసి పక్కకు తీసి పెట్టి కడుక్కోవాలి ఫస్ట్. త్వరగా చెప్పమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ లివర్ ఫ్రై ని సలసలా కాగుతున్న నూనెలో వేసి, నరకం అంటే ఇదే. దాని మీద ఇటుక పొడి, కంకర రాళ్ల పొడి, బలపం పొడి,
నాముద్దల పొడి అంతా వేసి కలిపేసి దానికి ఇంత పోపు వేసి అన్నంలో పెట్టుకొని కమ్మకమ్మగా ఇంకా తింటుంటే హాయిగా ఉంటుంది. పాయింట్స్ నీకే ఇచ్చేస్తున్నాను. ఈమె చెప్తూ ఉంటే నిజంగానే అసలు ఈమె చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు లేదు. వాళ్ళ ఆయన లివర్ లో ఎంత పార్ట్ మిగిలిందో ఇప్పుడు. అది ఈమెకి ఇచ్చేసావా? ఇచ్చేసి ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. డైలాగుల రౌండ్ లో డైలాగులు వచ్చినప్పుడు బజర్ నొక్కొద్దు. నేను క్వశ్చన్ అడిగినప్పుడే బజర్ నొక్కాలి. ఓకే, మొదటి డైలాగ్. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుష్ అప్పుడు సిగ్గేస్తుంది బాబు. పురుష్ అబ్బా పురుష్ అమ్మా పురుష్ ఇక నేను చెప్పలేను బాబు. ఏమిటి తల్లి పురుష్ పురుష్ అని చెక్కల గురించి చెప్తున్నావు? పురుషుల వీక్నెస్ ఏమైనా పట్టుకుంది ఏమిటి? నేను నాతో చెప్పి అర్జెంట్ గా పెళ్లి చేసామని చెప్తానమ్మా. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియా. జంబలకడి బొంబ. జంబలకడి పంబ. కరెక్ట్. మన రౌండే తీసుకో. జంబలకడి పంబ అనే నేము స్టార్ మహిళలో ఎన్నవ రౌండ్ పేరు? షణ్ముఖమమ్మ. ఫస్ట్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఇప్పుడు అందరూ ఆ వేమన శతకం చెప్పాలి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు జాడ వేరేయా పురుషులందు పుణ్య పురుషులు వేరేయా చూడదాభిరమ్మ వినురామ. మీకు పురుష అంటే సిగ్గులేదా అసలు? అస్సలు సిగ్గులేదు. ప్రియా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ చూడ రుచిలో జాడ వేరయ్య పురుష్. అబ్బా పురుష్. నా సిగ్గేస్తుంది బాబు, ఇంకా నాకు తర్వాత గుర్తు రావట్లేదు. సిగ్గేసినట్లేదు అది. వాసవి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. అయ్యో అబ్బ పురుష్. అబ్బ పురుష్. అబ్బ బాబా నేను చెప్పలేకపోతున్నాను. షణ్ముఖమ్మ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుజులు జార వేరయ్య. ఇంకా పెళ్లి కాలేదు. బాబాయ్ సిగ్గేస్తుంది. పెళ్ళి అవ్వలేదు కదా అందుకు. పురుష్ అంట. పురుష్. తర్వాత డైలాగ్. అల్లా టప్పా కాదు, కట్టప్ప, కటకటాల కట్టప్ప. చూడప్ప సిద్ధప్ప, సింహానికి బీపీ ఉంటది, నీకు టోపీ ఉంటది, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియా. జక్కన్న. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం సింహానికి ఏముంటుంది? ఏదో ఉందన్నాడు. మనుషులకు కూడా ఉంటూ ఉంటుంది. ప్రియా. గడ్డం. గడ్డం. గడ్డమా? మీరు ఇందాక రౌండ్ లోనే ఉండిపోయారు. లాస్య. తెలియదు. వాసవి. బీపీ. కరెక్ట్ ఆన్సర్. 10. మీరు రండి, మీరు రండి, ఇద్దరు రండి. మీరు కట్టప్ప డైలాగ్ చెప్పండి, మీరేమో బీపీ డైలాగ్ చెప్పండి. అల్లా టప్ప కాదు, కట్టప్ప. కట్టప్ప గడ్డాల కట్టప్ప. చూడప్ప కట్టప్ప, సింహానికి బీపీ ఉంటుంది, నాకు టోపీ ఉంటుంది. ఈవిడికే ఉంటుందంట. ఓకే, షణ్ముఖమ్మ అండ్ మీరు రండి ఇద్దరు. కమాన్. షణ్ముఖమ్మ నువ్వు కట్టప్ప, నువ్వేమో బీపీ అప్ప. స్టార్ట్. అల్లా టప్ప కాదు కట్టప్ప. చూడప్ప కట్టప్ప, సింహానికి బీపీ ఉంటుంది, మీకు టోపీ ఉంటుంది. ఓకే, తర్వాత డైలాగ్. పేదరికాన్ని తగ్గించడానికి ఒక ఐడియా చెప్పండి. ఇండియా పేదరికాన్ని నిర్మూలించడానికి ఒకే ఒక దారి 1000 రూపాయల నోట్ని 500 రూపాయల నోట్ని రద్దు చేయడం. సార్ ఏంటి సార్ 500 1000 నోట్లు రద్దు చేస్తే మటుకు పేదరికం తగ్గిపోతుందా? అమ్మా, ఇండియాలో పేదరికానికి కారణం లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, ఇంకోటి అధిక సంపాదనని దారి మళ్లించడం. ఇలా సంపాదించేదంతా దాచేది 1500 రూపాయల నోట్లలోనేనమ్మా. అసలు ఇండియాలో 20% మంది మాత్రమే 1500 నోట్లు యూజ్ చేస్తున్నారు. అమ్మా అమ్మా అమ్మా, ఎంత ముందు చూపుతో ఆ డైరెక్టర్ ఈ సినిమాని తీశాడు. మీరు విన్న ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియా. బిచ్చగాడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మీరు విన్న ఈ డైలాగ్ ప్రకారం ఇండియాలో పేదరికానికి గల కారణాలు ఏమిటి? ప్రియా. లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ. లంచం తీసుకోవడం, బ్లాక్ మనీ, అధిక సంపాదనని దారి మళ్లించడం. ఎస్, 10 పాయింట్లు. సో ఇప్పుడు మళ్ళీ మీరిద్దరు రండి. మీరేమో రిపోర్టరు, మీరేమో బిచ్చగాడు. ఇండియాని ముందుకు తీసుకెళ్ళటానికి మీరేమన్నా చిట్కాలు చెప్తారా?
అంతగా పెద్దగా చిట్కాలు చెప్పడానికి ఏమీ లేవు. బ్లాక్ మనీని తగ్గిస్తే ఇండియాని ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలా ఆ బ్లాక్ మనీ తగ్గించడం ఎలా? లంచం తీసుకోకపోవడం. మీరు ఇచ్చారా ఎప్పుడన్నా? నేను ఇవ్వలేదు. ఇవ్వలేదా? ఎప్పుడు ఒక్కసారి కూడా ఇవ్వలేదా? ఇవ్వలేదు. నాకు ఇష్టం ఉండదు లంచం అనే పని. ఏదైనా పని జరగాలంటే మీ పిల్లాడికి బాగా హోంవర్క్ చేస్తే 2 చాక్లెట్లు ఇస్తాను అని లంచం ఇవ్వలేదా? నో నో నో. ఎప్పుడు ఎప్పుడు మీ వారికి సినిమాకి తీసుకెళ్తే నేను 2 కాఫీలు మీకు ఇస్తాను అని మీరు అడగలేదు. నేను అడగక ముందు నా హస్బెండ్ తీసుకెళ్తాడు కాబట్టి నేను అడగలేదు. ఇస్తాడేమో అనుకో. సో మీ హస్బెండ్ లంచం ఇస్తాడనమాట. ముందుకెళ్ళట్లేదమ్మా. 500 రూపాయల నోటు గురించి చెప్పు. ఇంకా ఏంటి చెప్పండి లంచం కాకుండా? 500 నోట్లు 1000 నోట్లు రద్దు చేస్తే ఈ పేదరికం అనేది దాంతో ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నాను. అయితది. మీరు ఈగల్ని బాగా వెళ్తుంటారా? ఓకే వెళ్ళండి. అప్పుడప్పుడు సుమా. అప్పుడప్పుడు. ఓకే నెక్స్ట్ డైలాగ్. అదే నేను కొడితే కొట్టినట్టుండదు. కదలాలనుకుంటావు కదల్లేవు, కత్తి తీయాలనుకుంటావు తీయలేవు. అరే ఊపిరి ఆడుతుంది కదలలేకపోతున్నానేంటనుకుంటావు. అప్పుడు అర్థం అవుతుంది బతికే ఉన్నాను గాని చచ్చాలని. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? వాసవి. రవితేజ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. రవితేజ చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలోది? ప్రియా. విక్రమార్కుడు కాదు. పాస్ట్ లాస్య. పాస్ట్ వాసవి. తెలియదు. షణ్ముఖమ్మ. బెంగాల్ టైగర్. కాదమ్మా, అది బెంగాల్ టైగర్ కాదు. అది తెలుగు వీర కాదు, ఉత్తి వీర. అదే నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఏమవదు. కదలాలనిపిస్తుంది, కదలలేవు. కత్తి తీయాలనిపిస్తుంది, తీయలేవు. లేవాలనిపిస్తుంది, లేవలేవు. ఊపిరి ఆడనట్టుగా ఉన్నప్పుడు నీకు అర్థం అవుతుంది నేను నిన్ను కొట్టానని. అది కొట్టడం అంటే. వాసవి. నేను కొడితే ఎలా ఉంటుందో తెలుసా? మీ ఆయన అడిగి చెప్తా. కదలాలనుకుంటావు కదలలేవు, కత్తి తీయాలనుకుంటావు తీయలేవు, వెళ్ళాలనుకుంటావు వెళ్ళలేవు. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. రండి ప్రియా. మీరండి వాసవి. షణ్ముఖమ్మ. లాస్య. మీ ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇది ఇలా తీసుకొని ఇందులోకి ఒక బంతి వేసుకోండి. ఈ చేతిలో ఒక బంతి పట్టుకోండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇది ఇందులో వేసేయండి. దీన్నేమో మీరు ఎగరేసి ఇందులోకి వేసి అప్పుడు వేసేయండి. ఓకే, అంతేగాని ఇలా ఇలా జరపకూడదు. ఇందులోకి వేస్తున్నారు, ఇక్కడ తీసుకెళ్తున్నారు, ఇక్కడ పెట్టేస్తున్నారు, దీన్ని ఎగరేసి. ఇది గేమ్. మీరు ఒకవేళ ఇక్కడి నుంచి వేసేటప్పుడు కూడా ఇక్కడ పడకుండా కింద పడిపోయినా మీకు పాయింట్లు రావు. అప్పుడు యువతల బాల్ కూడా తీసేయాలి. రెడీ? 1 2 3 గో. వెరీ గుడ్. ఫస్ట్ బౌల్లో వేసుకోండి, ఆ తర్వాత తీసుకోండి. ఓకే, 2 మైనస్. లాస్ట్ 10 సెకండ్స్. టైమ్ అప్. ఇందులో 2 బంతులు మైనస్ చేస్తున్నాము. అక్కడి నుంచి ప్రాపర్ గా తీసుకొని, అంటే పెట్టుకొని రాలేదు కాబట్టి, పెట్టుకుంటూ వచ్చారు కాబట్టి. 2 4 6 8 10 12 120. షణ్ముఖమ్మ.
రెడీ 1 2 3 గో. వెరీ గుడ్. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయి, లీడ్ లోకి వచ్చేయచ్చు. థర్టీ సెకండ్స్ అయిపోయాయి. అది ఇక్కడ పడకుండానే డైరెక్ట్ గా అక్కడ పడింది. సో ఇదొకటి అండ్ అలాగే ఇదొకటి. 2 4 6 8 9 10 12 14 16 18 180. కృష్ణా జిల్లా ప్రియా. రెడీ 1 2 3 గో. Thirty seconds. Time up. ఈ బంతి ట్రేలో పడేయలేదంటే ఇక్కడ ఉండే ఒక బంతి కూడా తీసేయాలి. 2 4 6 8 10 12 14 16 160. ఓకే, లీడ్ లో ఉన్నారు. ఖమ్మం జిల్లా వాళ్ళు గెలవాలంటే టార్గెట్ 21. అలాగైతే మీరు విన్ అయిపోతారు. లేదంటే కృష్ణా జిల్లా వాళ్ళు విన్ అవుతారు. ఎవరు విన్ అవుతారు? ఖమ్మం జిల్లా విన్ అవుతుంది. మా కృష్ణా జిల్లానే విన్ అవుతుంది. చూద్దాము. వెళ్ళండి ఖమ్మం. ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. ఆరు 8 మా కృష్ణా జిల్లానే గెలవాలి. సాయిబాబా మా కృష్ణా జిల్లానే గెలవాలి. లాస్ట్ 20 seconds. పద్నాలుగు పట్టేట్టున్నాయిగా. 14 16 కమాన్. టైమ్ అప్ అన్న తర్వాత ఇది ఒకటి వేశారు. సో ఇదొకటి తీసేస్తున్నాము. 2 4 6 8 10 12 14 16 160 పాయింట్లు అండి. సో ఈరోజు ఖమ్మం అండ్ కృష్ణా జిల్లాల్లో గెలుపు కృష్ణా జిల్లాదే. కంగ్రాచులేషన్స్. అసలు ఇక్కడ వరకు వస్తామని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడో మేలో సెలక్షన్స్ కి వెళ్ళాము, ఇంకా దాని మీద ఆశలు వదులుకున్నాము. అలాంటిది అనుకోకుండా కాల్ వచ్చింది. అసలు వచ్చి మళ్ళీ అందులో స్టార్ మహిళగా విన్ అవ్వటం అసలు నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అసలు ఇవాళ. ఓకే, కంగ్రాచులేషన్స్. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి.
లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి రన్న 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 రన్న. ఈ రోజు కృష్ణా జిల్లా వాళ్ళు గెలిచారు. కంగ్రాచులేషన్స్. మైక్రోవేవ్ ఓవెన్ వచ్చింది మీకు. ఓకే థ్యాంక్ యూ. డోంట్ మిస్ స్టార్ మహిళ. బై బై.